సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, దిగులు పడకు, నీ ప్రయత్నాన్ని నువ్వు చేయి. నీ భవిష్యత్తుకు బంగారు బాట నేను వేస్తాను కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక అభయాన్ని అయితే ఇస్తూ ఉన్నారు. తల్లి, నీ పనేదో నువ్వు చెయ్యి, నీ భవిష్యత్తుకు బంగారు బాట వేసే బాధ్యత నాది అని ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి. అయితే బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటున్నారో, ఈ పూర్తి సందేశంలో ఏం అంతరార్థం దాగుందో ఆ బాబాగారి మాటలలోనే విందామా. బాబాగారి విధంగా అంటూ ఉన్నారండి. తల్లి, నీ ప్రయత్నం నువ్వు చేయమ్మా, నీ భవిష్యత్తుకు బంగారు బాట నేను వేస్తాను కదా. ఇది చూడగానే విను, తప్పకుండా నువ్వు ఆనందించే వార్త తల్లి ఇది. చూడమ్మా, ఈరోజు నేను నీకు నా అభయాన్ని ఇవ్వడానికి నీ ముందుకొచ్చాను. తప్పకుండా ఒక గొప్ప శుభవార్త కాగలదు తల్లి ఇది నీ జీవితానికి. వెంటనే విను. ఇక నీ జీవితం అంతా ఆనందంగా ప్రశాంతంగా నువ్వు జీవించబోతున్నావు బిడ్డ. నువ్వు ఎప్పటి నుంచో నా దగ్గర అడుగుతున్నది ఈరోజు నీకు అందించబోతూ ఉన్నాను. కాదనకుండా ఆనందంగా స్వీకరించు. ఈ క్షణమే నా చెయ్యి తాకు బిడ్డ. వెంటనే నీకు కలగబోయే అదృష్టం నీ కళ్ళతో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు. అవును తల్లి, నీ వాకిట ఆనందం అనే వర్షాన్ని కురిపించబోతున్నానమ్మా. ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా మీద నమ్మకాన్ని కోల్పోకుండా ఉన్నావు. అలాంటి నీకు అంతా మంచే జరుగుతుంది. నేనున్నాను కదా తల్లి, నా కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటానమ్మా. ఇప్పుడు నీ మనసులో ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు బిడ్డ. వాటి గురించి అస్సలు ఆలోచించకు, అన్నీ నాకు అప్పగించు, నేను చూసుకుంటానమ్మా. ఇక నీకు కావలసినవన్నీ నేను నీకు అందిస్తాను. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి చాలు, అంతా నేను చూసుకుంటాను.